సందర్భంగా ఈరోజు మణిపూర్లో జరిగిన సంఘటనే కావచ్చు, ఈరోజు ఎలక్షన్ల ముందు యూనిఫామ్స్ సివిల్ కోడ్ అనేది ఒకటి తీసుకొచ్చి బీజేపీ ప్రభుత్వం ప్రజల ముందు ఈ మణిపూర్ విషయంలో అయితే ఈరోజు మహిళలు నడి రోడ్డు మీద ఒక డ్రెస్సు అందహీకారంగా భరతమాత అని చెప్పుకుంటున్న ఈ రాజకీయ దప్తి కోసం మహిళని ఊరేగించడం అనేది ఈ భారతదేశం సిగ్గుపడాల్సిన అవసరం వచ్చింది. అలాగే ఈరోజు నరేంద్ర మోడీ మే 4వ తారీఖు జరిగితే కనీసం 6 నెలల తర్వాత ఈరోజు విషయాన్ని బయటికి తీసుకొస్తున్నారు. ఇంతవరకు బీజేపీ గవర్నమెంట్ ఏ రోజు అక్కడ ఎందుకు జరుగుతున్నాయి ఏంటని ప్రధానంగా నరేంద్ర మోడీ అక్కడ ఉంటూ బీజేపీ ప్రభుత్వం పాలిస్తుంది. ఆ పాలక పట్ల ఏం జరిగిందని ఇంతవరకు మీడియా ముందు వచ్చి మాట్లాడకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. ఈరోజు ఆకాశంలో సగం ప్రతి దాంట్లో సగం అని చెప్పుకుంటున్న మహిళలకి ఈరోజు ఎక్కడ స్వేచ్ఛ లేకుండా పోతుంది. మహిళని ఒక అవసర వస్తువుగానే చూస్తుంది ఈ సమాజం. ఎక్కడో టెక్నాలజీ అవుతుంది అంటున్నారు, ఏదో అవుతున్న కర్మం కూడా ఈరోజు మళ్ళీ బ్యాకప్ అయ్యే పరిస్థితికి నెట్టబడుతుంది. కాబట్టి రేపు ఎలక్షన్ల ముందు కూడా మహిళలు, ప్రజా సంఘాలు, ప్రతినిధులు అందరూ ఆలోచించి మన భవిష్యత్తు ఏంటనేది ఆలోచించే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను.